ఎంతోమంది ప్రాణత్యాగం చేసిండ్రు. దాని ఫలితమే ఈరోజు మనకు తెలంగాణ వచ్చింది. దానికి తోడు ఎవరెంత చేసినా అందరు త్యాగ ఫలితమే ఈరోజు వచ్చింది. కానీ ముఖ్యంగా మన కేసీఆర్ గారే తెలంగాణ కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కొన ప్రాణం దాకా ఉద్యమం చేసి నా ప్రాణం పోయినా సరే, పార్లమెంట్లో ఎంపీ ఉన్నా సరే, పార్లమెంట్ పోకుండా కూడా 32 పార్టీలను వాళ్ళంతా కూడా జతగట్టి నాకు తెలంగాణ కావాలి, నాకు ఏమొద్దు, నా తెలంగాణ నాకు కావాలి, నా ప్రజలు అన్యాయం అయిపోతున్నారని చెప్పి తెలంగాణ సాధించిండు. సాధించినాక దాన్ని వదిలిపెట్టలే తెలంగాణను. తెలంగాణ రాకముందుకు మన పరిస్థితి ఏముండే? నీళ్లు లేకుండే, కరెంటు లేకుండే, ఒక గురుకుల పాఠశాలలు లేకుండే, ఒకరికి ఉద్యోగాలు లేకుండే, ఏమీ లేకుండే. పంట వండినా పంట కొనేటోడు దిక్కు లేకుండే. అసలు తెలంగాణను తీసుకొచ్చి అలా ప్రపంచంలో గుర్తుపట్టేటట్టు చేసిండు మన హైదరాబాద్ తెలంగాణను కేసీఆర్ కేటీఆర్ గారు. అసలు చూడు ఎసంటి తెలంగాణను సాధించాడు. 10 ఏళ్లల్లో భారతదేశంలో 29 రాష్ట్రాలల్లో ఆదర్శ రాష్ట్రంగా తీసుకొచ్చిన ఘనత మన తెలంగాణ రాష్ట్రం, మన కేసీఆర్. ఇవాళ ఆయనను పట్టుకొని ప్రపంచంలోనే ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టిందంటే కాళేశ్వరం మన కేసీఆర్. రాత్రి పగలు దానికోసం 3 ఏళ్లలో చరిత్ర సృష్టించి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చాలని చెప్పి ప్రాజెక్టు కొడితే అసలు ప్రాజెక్టును పంట కూడా పండించి చూపించిండు. 3 లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి చరిత్ర సృష్టించిండు భారతదేశంలో. ఒకనాడు పంట అంటే హర్యానా ఉండే, పంజాబ్ ఉండే, అవన్నీ కూడా తలదన్న లెక్క తెలంగాణ రాష్ట్రంలో పంట వండి చూపించిండు. ఈరోజు అసలు తెలంగాణను వాళ్ళ దుర్యోధనుల చేతులకు పోయింది, కౌరవుల చేతులకు పోయింది. ఆ చేతులకు పోతే ఎంత ఘోరము ఎంత పాపము. వాళ్ళకు పరిపాలన వస్తలేదు, వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు, వాళ్ళకు అవగాహన లేదు, వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకే అర్థమవుతలేదు. పంట వండుతుంది, కొనే దిక్కు లేరు, మొలకలు వెళ్తున్నాయి. ఇలా ఎవరన్నా సుఖంగా ఉన్నారా? ఎవ్వరు సుఖంగా లేరు. ఒక రైతు సుఖంగా లేడు, రైతు బంధువు లేదు, రైతు ఇది లేదు, ఒక వ్యాపారాలు లేవు. బంగారం దుకాణంలో కూడా 1,00,000 రూపాయల ధర అయింది కానీ కొనేటోడు లేడు. బట్టల వ్యాపారాలు లేవు, ఎక్కడ కూడా భూముల బేరాలు లేవు, ఏ బేరం లేదు. మొత్తం దరిద్రం అయిపోయింది తెలంగాణ. అంత దరిద్రం చేసి బంగారం అసలు తెలంగాణ. నాది కూడా ఏముందన్న, అందరు బాగుంటేనే నా తన పైసలు కడతారు కదా. ఇప్పుడు అందరు బాగా పంటలు పండి పైసలు వస్తేనే కదా నాకు బాగా అడ్మిషన్స్ జరుగుతాయి. అంత ప్రాబ్లం ఉంది. భయపడేది ఏం లేదు. 3 ఏళ్ళు లోపుకే పట్టుండ్రి. 3 ఏళ్ళు అయితే మన రాజ్యమే వస్తుంది, మన కేసీఆరే వస్తాడు. మనకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళ గోయి వాళ్ళే తవ్వుకుంటున్నారు, వాళ్ళ గోయి ఎవడో తవ్వేది అవసరమే లేదు. కాబట్టి వాళ్ళు ఇంత ఘోరం చేస్తారని ప్రజలకు అర్థమైపోయింది. మేము ఎంత అన్యాయం అయిపోయినాం. ఊర్లో పడితే కానీ సిటీలో కానీ ఎక్కడ చూడు, అమెరికాలో కూడా బాధపడుతున్నారు. మన రజోత్సవం సభకు ఎంత నిన్న ఇలా పొద్దుగాల అయితే ఎంత సక్సెస్ఫుల్ అయింది. ప్రతి పౌరుడికి, ప్రతి ప్రజలకు, ప్రతి ఒక్క వ్యాపారానికి, ప్రతి రైతుకు, ప్రతి కుల సంఘాలకు, ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది మళ్ళీ మాకు కేసీఆరే కావాలని. అందరు రోడ్డు మీద పడ్డారు. వాళ్ళు ఏం చెప్పినా మాయ మాటలే చెప్తున్నారు, అన్ని మాయ మాటలే చెప్తున్నారు, టైంపాస్ మాటలు చెప్తున్నారు, టైంపాస్ పరిపాలన చేస్తున్నారు. వాళ్ళు ఇట్లనే పొద్దు కూడా కొట్టేస్తారు. ఈ 3 ఏళ్ళు అందరికి అర్థమైపోయింది. వాళ్ళు ఏమి ఇయ్యరు, పెద్దగా ఇస్తామని ఇంత పెద్ద లిస్ట్ చెప్పారు కానీ ఒక్క లిస్ట్ కూడా కంప్లీట్ చేయరు. వాళ్ళు చెయ్యలేరు, వాళ్ళతో కాదు, వాళ్ళతో పరిపాలనే కాదు. అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఈ ప్రభుత్వం. కాబట్టి మీరు కూడా ఒక సైనికుల లెక్క ఇది మంచి టైం వచ్చింది, మీకు కష్టపడాలి. అప్పుడు కేసీఆర్ సార్ ఎట్లా కష్టపడ్డాడో మీరందరూ కూడా, అప్పుడు ఎవ్వరు లేకుండా ఒక 5-6 మనుషులే ఉండరు అప్పుడు తెలంగాణ వచ్చేటప్పుడు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, 60 లక్షల మంది మన సభ్యత్వం ఉంది.
మనం అందరం కూడా కష్టపడితే రేపు లోకల్ బాడీస్లో కానీ ప్రతి దాంట్లో మనమే గెలవాలి. ప్రజలు మన వైపు ఉన్నారు, కానీ వాళ్ళని మలుపుకోవాలి, చెప్పాలి. లీడర్ కొద్దిగా అటు ఇటు ఉన్నారు. మీరు దయచేసి లీడర్ అంటే ఇట్లుండాలి, నాయకులు అంటే ఇట్లుండాలి, ప్రజలలో అంటే ఇట్లుండాలి. జర దండం పెట్టుకుంటా పోండ్రి, ప్రౌడ్గా పోకుండ్రి. పర్ఫెక్ట్గా పోతే మనం పర్ఫెక్ట్గా ఉంటాం, చాలా బాగా వస్తుంది. బాగా మెజార్టీ లోకల్ బాడీలో మనం అన్నీ గెలుస్తాం. మీరు ప్రజలలో ఉండరు. తప్పకుండా కేసీఆర్కు మళ్ళీ 3 ఏళ్లలో కూడా సీఎం అవుతాడు. మనందరికి కూడా మంచి దినాలు వస్తాయని కూడా కోరుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు పెద్దలు మన మాజీ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రెడ్డి గారిని మాట వస్తే కోరుతాం. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలందరికీ, వేదిక ముందున్న సోదరులకి, సోదరిమణులకి, పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా తెలంగాణ దినోత్సవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్న అందరికీ కూడా. ఈరోజు తెలంగాణ రాష్ట్రం అని ఉచ్చరిస్తే తెలంగాణ అనే పదాన్ని గతంలో 2000 సంవత్సరంలో తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించడానికి భయపడేవాళ్ళు. అలాంటిది ఆ సమయంలో ఉద్యమాన్ని మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గౌరవ కేసీఆర్ గారికి ముందు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడు తెలంగాణ అనే పదం పలికినా మొదటగా మదిలో మెదిలేది ఎవరంటే కేసీఆర్ గారు. అవునన్నా కాదన్నా ఎవరెన్ని రకాల మాటలు మాట్లాడినా కేసీఆర్ గారు తెలంగాణ పక్కన కేసీఆర్ అనే మనకు మెదులుతూ ఉంటుంది. ఆ రకంగా ఉద్యమాన్ని నడిపించి ఈరోజు వేదిక మీద ఉన్న చాలామంది సోదరులు, ఉద్యమకారులందరూ కూడా ఉన్నారు. అందరికీ కూడా ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ఆ రోజు పరోక్షంగా కూడా నేను ఉద్యమంలో పాల్గొన్నట్టు ఎప్పుడు చెప్తుంటే హరీష్ రావు గారితో. ఎందుకంటే ఆ రోజు ఉద్యమం నడుస్తున్న సందర్భంలో ప్రతిరోజు ఎక్కడ ఉద్యమం నడుస్తుంది, ఎక్కడ ఎవరు పోతున్నారు, హరీష్ రావు గారు ఎక్కడికి వెళ్తున్నారు, కేటీఆర్ గారు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ ఉద్యమం నడుస్తుంది అనే యాంగిల్లో ప్రతి ఒక్కరిని మానిటరింగ్ చేసేదాన్ని నేను, ఎట్లా నడుస్తుందని. ఒక మూమెంట్లో ప్రవీణ్ గారు ఇక్కడే ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో లాఠీ చార్జ్ జరిగినప్పుడు, ఆడబిడ్డలకు కూడా ఆ రోజు దెబ్బ తగిలినప్పుడు నిజంగానే నాకు ఈ 10 వద్దు, నేనుండి నా ఆడబిడ్డలను నేను కొట్టించడం ఏంటి అనేది కొంత నేను ఇంటర్నల్గా డిస్కషన్ చేసిన సందర్భంలో నెక్స్ట్ డే మాట్లాడుతూ మా పోలీస్ ఆఫీసర్లు అందరిని ఆ రోజు పిలిచి మాట్లాడడం జరిగింది. కొంచెం తెలంగాణ వాదం ఉన్న పోలీస్ ఆఫీసర్ ఎవరైనా ఉంటే చెప్పండి, ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళని అక్కడ ఇన్ఛార్జ్గా పెడదాం. ఎందుకంటే ఉద్యమంలో పాల్గొనాలని యువతులందరూ ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళ మీద ఒక్క లాఠీ దెబ్బ కూడా పడడానికి వీల్లేదంటే తెలంగాణ వాదం పునికిపుచ్చుకున్న వాళ్ళు కావాలంటే ఆ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ గారి పేరు చెప్పారు ఆ రోజు. సో ఆ రోజు ప్రవీణ్ గారిని అక్కడ పెట్టిన తర్వాత అక్కడున్న ఉద్యమంలో పాల్గొనాలనుకున్న స్టూడెంట్స్ అందరినీ కూడా సామరస్యంగా ఉద్యమంలో పాల్గొనేటట్టు చేసి తెలంగాణ వచ్చే వరకు కూడా ఎక్కడ ఇన్సిడెంట్ జరగకుండా ఉస్మాన్ యూనివర్సిటీలో జరిగిన సందర్భంలో ఖచ్చితంగా ప్రవీణ్ గారిని కూడా గుర్తు చేసుకుంటాను. ఇక మా హరీష్ రావు గారు అయితే మైక్ పట్టుకుంటే నన్ను తిడుతుండే. మాకు హోమ్ మినిస్టర్ ఇచ్చున్నారు, నెత్తి మీద టోపీ లేదు, చేతిలో లాఠీ లేదు అని తిడుతుండేము అంటే మళ్ళీ లోపలికి వచ్చి అక్క ఎట్లన్నా కానీ ఇట్లా ఉద్యమాన్ని నడిపిస్తున్నాం చూడు, జర చూసుకో అని చెప్తుండే నాకు. సో నిజంగా సంతోషం అనిపించేది. ఆ తిట్టులో కూడా నాకు ప్రేమ కనిపించేది. ఎందుకంటే నా తమ్ముళ్ళు నన్ను తిడుతున్నారు, నా వాళ్ళు నన్ను తిడుతున్నారు, ఖచ్చితంగా ఉద్యమంలో విజయం సాధించాలని ఆరాటం ఉండేది. ఒకరోజు రాత్రి 10 గంటలకు వచ్చారు, దండు నేసుకొని వచ్చాడు ఇంటికి.